హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియోలో మొత్తం మనం 4 బ్యాంకింగ్ విషయాల గురించి చర్చించుకుందాం. అలాగే లాస్ట్లో మన ఛానల్ గురించి ఒక విషయం కూడా మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా మాట్లాడతాను. ముఖ్యంగా ఫస్ట్ స్వాతంత్రం గురించి ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలి. అది ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే మీరు విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకసారి కంపల్సరీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినడానికి అయితే ప్రయత్నించండి. ఒక 3 ఏళ్ల వయసు నుంచే భారతదేశానికి స్వాతంత్రం తేవాలనే ఒక ఆలోచన. 12 ఏళ్ల వయసుకే ఉద్యమంలో పూర్తిగా దిగిపోయాడు. నూనెగా మీసాలు రాకముందే బ్రిటిష్ వారిని ఎదిరించారు. ఆయన యొక్క డెత్ మిస్టరీ గురించి చెప్పుకుందాం. డెత్ మిస్టరీ లాస్ట్లో మీకైతే ఆయన పేరు అయితే నేనైతే రివీల్ అయితే చేస్తాను. ఆయనకు ఉరి వేసిన డేటు 1931 మార్చి 24 ఉదయం 11 గంటలకు. కానీ ఆయనకు ఉరి వేసిన సమయం 1931 మార్చి 23 సాయంత్రం 7 గంటల 30 నిమిషాలు. అంటే నైట్ పూట ఎప్పుడు ఎవరికి ఉరి వేయకూడదనే రూల్ ఉంది. ఆ నిబంధన దాటి ఉరేశారు. ఉరేసిన తర్వాత బాడీని అయితే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి అందించాలి. కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి అందించకుండా అక్కడ దగ్గరలో ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సట్లేజ్ నది దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క మృతదేహాన్ని, ఆయన యొక్క స్నేహితుల యొక్క మృతదేహాన్ని దహనం చేశారు, ఎటువంటి అంత్యక్రియలు లేకుండా. అది జరిగింది ఆయన 24 ఏళ్ల వయసులోనే. అంత పగడ్బందీగా ఆయనకి ఎందుకు ఉరేశారని చెప్పేసి ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాదు. కానీ దాని యొక్క మెయిన్ కారణం ఏంటంటే ఉరి వేసే ముందర కొన్ని జరిగిన విషయాలు అయితే మీతో అయితే మాట్లాడుకుందాం. ఉరేసే ముందర ఆయన నవ్వుతూ, మీరు నన్ను చంపచ్చు కాక నా ఆశయాన్ని చంపలేరు. తన స్నేహితులకి నవ్వుతూ ఇంకో మాట చెప్పాడంట. ఊగరా ఊగరా, ఉరికొయ్య పట్టుకొని నువ్వు ఊగరా, నువ్వు ఊగితే శత్రువుల గుండె దడదడ అంటూ చిరునవ్వుతో ఉరికమ్మ విక్కాడు. ఉరికమ్మ విక్కిన తర్వాత కొన ఊపిరి పోతుందనంగా ఆ ముగ్గురి యొక్క శరీరాల్ని బయటికి తీసి ఆ బ్రిటిష్ అధికారులు తూటాలతో వాళ్ళ శరీరాల్ని నింపేశారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ తూటాలు ఎన్ని ఉన్నాయి, ఆ బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. దానివల్ల దేశం మొత్తం ప్రజలు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. దానివల్ల పరిస్థితి మారుతుంది. అందుకని చెప్పేసి అసలు ఆ విషయం ఎవరికి తెలియకుండా ముందు రోజే రాత్రిపూటే ఘోరంగా 24 గంటల వయసులోనే జీవితం అంటే ఏంటో తెలియకుండా తన ప్రాణాలను వదిలాడు. ఆయనే మన భగత్ సింగ్, అలాగే రాజ్గురు సుఖ్దేవ్. అలాంటోళ్ళు జీవితంలో ఏం చూడకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి ఈరోజు మనం స్వాతంత్రాన్ని చూడగలుగుతున్నాం. మనం దేశానికి ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దేశం మీద అభిమానంతో, అలాగే దేశానికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన సాయం మనం అందిస్తే చాలు, మనం ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు అయితే మనం బ్యాంక్ విషయాలైతే చాలా విషయాలైతే ఒక 4 అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఐబీపీఎస్ పిఎన్బి రిజల్ట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఆ అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మన స్నేహితులు ఎవరైనా సెలెక్ట్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. చూసిన మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎల్ఐసి అసిస్టెంట్ లింక్ ఒకటి హల్చల్ అవుతుంది. అది ఫేకా రియలా ఏం పరిస్థితి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. దాని నుంచి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో చేద్దాంలో అనుకున్నాను, బట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి నోట్ చేస్తున్నాను. ఒక లింక్ వచ్చిన తర్వాత ఒక 10-15 రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ వచ్చిన దాఖలాలు అయితే చాలా ఉన్నాయి. అది అఫీషియలా ఫేకా అనేది ఒక 10-15 రోజులు టైం పడుతుంది. నోటిఫికేషన్ వచ్చిందంటే అఫీషియల్, నోటిఫికేషన్ రాలేదంటే ఫేక్. ప్రస్తుతానికైతే దాని నుంచి ఎటువంటి విషయం మన దగ్గర అయితే లేదు. ఇకపోతే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి ఒక జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది. మీకు చెప్పాను, పెద్ద వేకెన్సీస్ కూడా ఏం లేవు. 200 నుంచి 300 మధ్య ఉండాలనుకుంటా వేకెన్సీస్. దానికి ఎంతమంది అప్లై చేశారో తెలిస్తే షాక్ అయిపోతారు. నిజంగానే ఒక 78,000 పైగా జాబ్స్కి అయితే అప్లై చేశారు. మన ఫాలోవర్స్ ఎవరైనా దానికి అప్లై చేస్తే కొంచెం గట్టిగా అయితే చదవండి, ఎందుకంటే కాంపిటీషన్ అయితే గట్టిగా అయితే ఉంటుందని అర్థమవుతుంది. ఇంకో విషయం ఐబీపీఎస్ గురించి మాట్లాడుకోవాలి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ వచ్చేసి 2000 పోస్టులు అయితే అనౌన్స్ చేసింది. ఇప్పుడైతే 500 పోస్టులకి అయితే తగ్గించింది. ఎందుకు ఇలా జరిగింది, మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో పెరుగుతాయా అని చెప్పేసి మన ఫాలోవర్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే అడుగుతున్నారు. మనం దాని నుంచి క్లారిటీగా చెప్పలేం. ఎందుకు తగ్గించారో రీజన్ వాళ్ళకే తెలుస్తుంది. మేబీ నెక్స్ట్ మనందరూ ఎగ్జామ్ రాసి మెయిన్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పటికైనా పెరుగుతాయా లేదా అనేది కూడా మన చేతుల్లో లేదు. టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమన్నా కొన్ని ఎక్కువగా చూపించారేమో, మళ్ళీ తగ్గించారేమో, లేకపోతే ఇప్పుడు తీసి మళ్ళీ ఏమన్నా అప్పటికేమన్నా కలుపుతారేమో తెలియదు. సిచ్యువేషన్ మనకి ఏం ఐడియా లేదు. ప్రస్తుతానికి అయితే తగ్గించారనే విషయమే అయితే మనం అయితే అనుకోవచ్చు. ఇకపోతే ఎస్బీఐ నుంచి కూడా ఒక మంచి విషయం అయితే మాట్లాడుకుందాం.
ఎస్బీఐ క్లర్క్ సెకండ్ రిజల్ట్ లిస్ట్ కోసం అయితే మన వాళ్ళు, అదే ఫస్ట్ రిజల్ట్ లిస్ట్ కోసం అయితే మన వాళ్ళు అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ రిజల్ట్ లిస్ట్ కోసం వాళ్ళందరికైతే ఒక చిన్న విషయం, ఇది పెద్ద అప్డేట్ కాకపోవచ్చు కానీ దానికోసం ఎదురు చేసుకునే వాళ్ళ కోసం అయితే ఇది కొంచెం పెద్ద అప్డేటే. నిన్న జాయిన్ కావడం జరిగింది జాబ్ వచ్చిన వాళ్ళంతా. ఇప్పటికీ వాళ్ళకి ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎవరెవరు క్యాన్సిల్ అయ్యారు, మెడికల్ ప్రాబ్లం వల్ల కొంతమంది వెళ్ళింటారు, వేరే వేరే బ్యాంక్స్లో జాయిన్ అయ్యి కొంతమంది వెళ్ళింటారు. ఇలా అలా అవడం వల్ల చాలా వరకు వేకెన్సీస్ అయితే కొన్ని నిలిచిపోయాయని తెలుస్తుంది. వాటికి సంబంధించిన లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని కమింగ్ సూన్ మనకు ఒక నెల రోజుల్లో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ రిజల్ట్ లిస్ట్కి సంబంధించి రిజల్ట్ లిస్ట్ కొంచెం ఈసారి మంచిగానే ఉంది అనే విషయం అయితే తెలుస్తుంది. నిజంగానే ఇదైతే మంచి మన ప్రిపేర్ అయ్యే మన వాళ్ళందరి కోసం అయితే శుభశకరం. ఇక మన ఛానల్ గురించి ఒక విషయం అయితే మాట్లాడాలి, దయచేసి పూర్తిగా అయితే వినడానికి అయితే ప్రయత్నించండి. మన ఫాలోవర్స్ అందరికీ మన ఛానల్ అంటే ఏందో తెలియడానికి మాత్రమే ఈ క్లారిటీ ఇస్తున్నా, మళ్ళీ ఇంకా ఇవ్వదలుచుకోలేదు, ఇదే లాస్ట్ సారి. ఒక చిన్న విషయం చెప్తాను వినండి. ఒక వెబ్సైట్ నుంచి రిజల్ట్ సంబంధించిన న్యూస్ వచ్చింది, ఓకేనా? అది మనం స్ట్రాంగ్గా బిలీఫ్ చేసే ఛానల్స్ ఉన్నాయి కదా. ఉదాహరణకి షార్ట్ కట్ నేమ్స్ చెప్తున్నాను, మేనియా ఛానల్ అవ్వచ్చు, అలాగే సార్ ఛానల్ అవ్వచ్చు, ఓకేనా? సార్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియో 1 hour లేట్గా మేనియా ఛానల్లో అప్డేట్ అవుతుంది. మేనియా ఛానల్లో ఒక్కోసారి తొందరగా వీడియో వస్తుంది, 1 hour సార్ దాంట్లో వస్తుంది. అంటే ఇప్పుడు ఈయన ఈయన మీద కాపీరైట్స్ చేసుకుంటారు. అసలు అది యూట్యూబ్ సంబంధించిన విషయం. అలాంటి కాపీరైట్ ఏదైనా ఉంటే యూట్యూబ్ వేసుకుంటారు, లేకపోతే ఆ పర్సన్ వేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్లో ఉండే విషయం ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడాలి. తెలుగు యూట్యూబర్స్ దాని గురించి మాట్లాడాలి, హిందీ యూట్యూబర్స్ దాని గురించి మాట్లాడాలి, అలాగే నేషనల్ వైడ్గా ఉండే బ్యాంక్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అడ్డవాళ్ళు కూడా దాని గురించి మాట్లాడతారు. ప్రత్యేకంగా దాంట్లో ఉండే విషయం వేరే విషయం చెప్పలేరు. ఎవరు చెప్పినా 2 × 2 = 4 అని అంటారు, కానీ 2 × 2 = 6 అని ఏ మహానుభావుడు అనరు. ఇప్పుడు ఉదాహరణకి మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయింది, దాని గురించి మన పూల చొక్కా గారు రివ్యూ ఇవ్వాలి, అలాగే రావణ్ గారు రివ్యూ ఇవ్వాలి, అలాగే జబర్దస్త్ మహిదర్ గారు రివ్యూ ఇవ్వాలి, అలాగే 1, 2, 3 తెలుగు వారు రివ్యూ ఇవ్వాలి. కానీ ఉండే మ్యాటర్ ఒకటైనా సరే ఫాలో అయ్యేవాళ్ళు డిఫరెంట్గా ఫాలో అవుతుంటారు. ఉదాహరణకి పూల చొక్కా గారు స్లాంగ్ ఇష్టం ఉండి కొంతమంది ఆయన ఫాలో అవుతారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా టాకింగ్ ఉంటుంది కాబట్టి కొంతమంది జబర్దస్త్ మహిదర్ గారిని ఫాలో అవుతారు, ఇంకొంచెం సర్కాస్టిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం జబర్దస్త్ మహిదర్ని కానీ ఫాలో అవుతారు, లేదు వాయిస్ పరంగా అయితే 1, 2, 3 ఛానల్స్. ఇలా ప్రతి చెప్పే విషయం ఒకటే కానీ చెప్పే విధానంలో తేడా ఉంటుంది, వేరు వేరు ఛానల్స్ చెప్తాయి. అలాగే అడ్డాలో వచ్చే న్యూస్ మేనియా సార్లా ఉంటుంది, అలాగే మన సార్ ఛానల్లో ఇంకోలా ఉంటుంది. అర్థమైందా? వేస్తే గీస్తే కాపీరైట్ వెబ్సైట్ వేయాలి. నా విషయాన్ని మీరు స్టూడెంట్స్ ఎందుకు చెప్తున్నారు, వాళ్ళ వెబ్సైట్కి వచ్చి చూసుకుంటారులే, మీరు యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు వేయాలి. ఇంకా ఐబీపీఎస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు ఉంటారు చూసారా, ఎస్బీఐ ఐబీపీఎస్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళు వేయాలి ఆ కాపీరైట్స్ అయితే గీతే. ఇది చాలా పనికిమాలిన విషయం. ఈ మాత్రం క్లారిటీ లేకుండా కొంతమంది మహానుభావులు ఉన్నారు, దాని గురించి మనం ఏం చేయలేం. మనం ఏంటో తెలియాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు ఈ విషయం అయితే నేను క్లారిటీగా చెప్తున్నాను. ఇది నథింగ్, నేను సబ్జెక్ట్ చెప్పట్లేదు, కొన్ని సబ్జెక్ట్ చెప్తుంటే నా బొక్కలు ఎతికేదండి. ఆడ రిజల్ట్ గురించి అవ్వచ్చు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అవ్వచ్చు, నా వే ఆఫ్ థాట్, నా వే ఆఫ్ థింకింగ్ మీకు చెప్తున్నా అంతవరకే. అది కూడా నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, నచ్చిన వాళ్ళు చూడట్లేదు. దగ్గర ఒక 1100 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నియర్లీ తెలుగు వాళ్ళు ఒక 50,000 పైనే ఉంటారు, 1 lakh దగ్గర ఉంటారు, ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో చెప్పలేము, మనకి జిల్లా విషయం. అసలు మనల్ని ఫాలో అయ్యేది కొంతమంది, ఆ కొంతమందిలోనే ఇలా అనుకునే వాళ్ళు ఇంతమంది. ఏం చెప్పాలి దాన్ని చెప్పండి. అసలు ఈ విషయానికి మన ఛానల్కి ఇంతవరకు కాపీరైట్ పడదు, ఎప్పటికి పడదు, ఇది అసలు నథింగ్. అసలు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకైతే ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. కొంతమంది పెట్టే కామెంట్ చూసి మీరు మాత్రం మన ఛానల్ గురించి తప్పగా అనుకోద్దండి, ఇది వాస్తవం, సరేనా? ఏ ఛానల్ చెప్పినా జరిగిన విషయం గురించే కొంచెం ముందు వెనక చెప్తారు, అది వాళ్ళకి వచ్చిన అప్డేట్ బట్టి ఉంటుంది, ఓకేనా? ఇప్పటికైతే మీకైతే మన ఛానల్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. మళ్ళీకైతే ఇవ్వను, దయచేసి ఇదే మీకు లాస్ట్ ఇచ్చేది క్లారిటీ. మీరు ఎవరు అడగలేదు, బట్ నాకైతే ఇవ్వాలనిపిస్తుంది, అని ఇచ్చాను. మళ్ళీ మరొకసారి మీ అందరికైతే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే ఈ స్వాతంత్రం మనకు వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, పక్కన వాళ్ళని కామెంట్ చేసి వాళ్ళని మెంటల్గా హక్ చేయడానికి ఉపయోగించుకోకుండా మనం బాగుపడడానికి, మన ఎదగడానికి, మన దేశాన్ని బాగుపరచడానికి, అలాగే మన జీడిపిని గ్రోత్ చేయడానికి ఉపయోగించుకుంటే చాలా మంచిది. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.